మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని బలపరిచి ఈ ఉదయకాల ఈ ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మమ్మల్ని నడిపించుటకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఆరాధన ప్రభావం పొందమని ఆది నుంచి ముగింపు వరకు మీ సన్నిధిలో తోడుగా వచ్చి మమ్మల్ని నడిపించి దీవించమని మా ప్రభువు ప్రియరక్షకుడు ఆయా దేశములు తమ పొరుగు దేశముల మీద దండెత్తి యుద్ధము చేయుచుండగాను కరోనా మహమ్మారి మానవులపై మాటి మాటికి దాడి చేయించు ప్రపంచ మానవులను భయభ్రాంతులకు గురించుండగను వేల మంది ప్రజలు కష్టములు అనుభవించి వెలివేయబడిన వారుగా పరిగణించబడుచు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఇదే విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది సముదాయములను చూసిన వివరముల బాహ్య ప్రపంచంలో తెలబడలేదు. సముదాయములు ఎదుర్కొన్న ఇబ్బందులన్నింటినీ గురి అయి జీవించండి. క్రీస్తు జననం కొనియాడుచు సమస్యలు ఇబ్బందులను విస్మరించినట్లయితే అతి ఉత్సవము అర్థపూర్తమైన ఉత్సవము కాలేదు. ప్రేమ అనురాగములతో వారిని చేర్చుకొనక మరుగులలో పాల్గొన్న వారిని ఊరట కలిగించుచున్న వారమై వారికి ప్రాముఖ్యత కలగచేయు వారు మాత్రమే కనుకొని సంపూర్ణ సభ్యులుగా నిర్భయంగా జీవింపచేయడం కొరకు వారు దైవ స్వరూపములను కలగచేయడం కావున వారిలో ఉన్న దైవ స్వరూపం మనలో పట్టుచున్నది. ఇటు ఇబ్బందులు అనుభవించుచున్న ప్రజల యొక్క విమోచన కొరకైన కాంక్ష కలిగి క్రిస్మస్ సంతోషం, సమాధానం మనం పొందుకుంటాము. క్రిస్మస్ ద్వారా మానవాళికి ఇవ్వబడిన బహుమానం సమాధానం, షాలోమ్ అనగా ప్రజలందరి యొక్క సాంఘిక చర్యలు, జీవిత విధానం వల్ల వ్యక్తిగత సామాజిక ఆధిక్యతను కోల్పోయిన జీవించిన ప్రజల మధ్య మనం క్రిస్మస్ పండుగ చేసుకొచ్చున్నాం. అతి కలిసి ముందుకు సాగుట దైవ చిత్తం. అతి ప్రజల జీవితములలో వెలుగు, సంతోషం, మార్పు, ప్రవర్తన కలగ చేయుటకై పాటుపడుటకు మనము అతి ప్రజల ముఖములో చిరునవ్వు మరియు క్రీస్తు వెలుగులు అనేకులు చూచున్నట్లుగా చేయుటకే ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు కన్యకైన మరియు సమాధానకర్తయకు ప్రభువు తన నుండి జన్మ
ఇది దైవ సంకల్పము, మానవులైన మరియు దేవుని ఆజ్ఞను అంగీకరించి యోసేపు నీతిమంతుడు అయిన ప్రత్యక్ష వారు నిశ్చయించుకుని ఉండేది. అటువలనే మనము దేవుని చిత్తమును జరిగినగా సాధారణంగా మనం అందించుకుని ఉన్నామా పరీక్షించగలము. రక్షకుడు మొదటిగా స్వీకరించి ప్రభువును ఆరాధించి మహిమపరచుటయందు వారు కనపరిచిన ఆసక్తి వారి భయాందోళనను తొలగించి వేసినది. అందరూ ఆ సంఖ్యలో రాయబడ్డరు. తమ తమ పట్టణంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రధానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో వచ్చి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో గొర్రెల కాపులను పొలంలో రాత్రి వేళ తమ మందను కాల్చుకొనిచుండగా ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు వెండి భయపడి అయితే కమిటీ పెద్దలు, అదే రీతిగా దైవజనులు, ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గము, పాస్టర్స్, కుటుంబములన్నిటి పక్షాన మీకు క్రిస్మస్ యొక్క శుభములను అందజేస్తూ ఉన్నాం. దేవుడు మీ కుటుంబాలలో ఆయుష్, ఆరోగ్య బలము, ఐష్టైశ్వర్యాలు, శాంతి సమాధానములను మెండుగా నిండుగా దీవించి మీ పిల్లలందరూ ఉన్నతమైన విద్యను అభ్యసించి గొప్ప స్థితిలోనికి రావాలని ప్రార్థన సలుపుతూ ఉన్నాం.
ఈ 150 సంవత్సరాల నుంచి సిఎస్ఐ చర్చ్ కంటేశ్వర్ మన జిల్లా కేంద్రంలోనే మొదటి దేవాలయంగా చర్చిగా ఉండింది. ఈ 150 సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన మాట్లాడడానికి, ప్రజలను గౌరవించడానికి ఏ కులమని లేదు, ఏ మతమని లేదు, అన్ని వర్గాల వారికి పక్షాన నిలవబడి అందరినూ ప్రేమించడానికి, అందరికీ ఆదరాభిమానాలు కలగజేయడానికి ఈ 150 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని బలపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ముఖ్యంగా ఇక్కడ క్రైస్తవ బోధకులు రావాల్సిన అవసరము వచ్చిన సందర్భం ఏమిటంటే, ఈ ప్రాంతమంతా 19వ శతాబ్దపు ప్రారంభపు దినాలలో ఈ ప్రాంతం అంతా కూడా కలరా వ్యాధి వ్యాప్తి చెందిందండి. సరిపోయిన మెడిసిన్స్ లేవు, సరిపోయినటువంటి బలహీనులకి, అట్టడుగు వర్గాలకి, పేదలకి, దళితులకి, అనారోగ్యంలో ఉన్నటువంటి వారందరికీ పరిచర్య చేయడానికి క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన బోధకులు ఈ ప్రాంతంలోనికి వచ్చినారు. తర్వాత కాలంలో 10-20 సంవత్సరాలలో ఈ మొదటి దేవాలయాన్ని నిర్మించినారు. 1920 ఈ ప్రాంతంలో కుష్ఠరోగులందరినీ గ్రామాల నుండి వెలివేసినారు, కుటుంబాల నుండి వెలివేసినారు. తల్లిదండ్రులైనా, కుటుంబ సభ్యులైనా, భార్య అయినా, భర్త అయినా కుష్ఠరోగి అని అంటరాని వాడిగా చూస్తూ గృహంలో నుండి, గ్రామంలో నుండి వెలివేసిన నాడు అయ్యో కుష్ఠరోగుల పరిస్థితి చాలా వేదనకరంగా ఉంది, వాళ్ళు దిక్కులేని వారైనారు, వాళ్ళకు భోజనం లేదు, వైద్యం లేదు అన్న సంకల్పంతో కుష్ఠరోగులకు సంబంధించినటువంటి మన రాష్ట్రాలలోనే, తెలుగు రాష్ట్రాలలోనే, దేశంలోనే మొదటి వరుసలో ఉన్నటువంటి కుష్ఠాసుపత్రి డిచ్పల్లి నందు ప్రారంభించినారు. వేల మంది కుష్ఠరోగులకి మందులను అందించి ఆ గొప్ప పరిచర్య జరిగించినారు. ఈ రీతిగా ఈ 150 సంవత్సరాలు వైద్య సేవలు కానివ్వండి, విద్యా కళాశాలలు ఉండినవి, పాఠశాలలు ఉండినవి, ఎంతోమంది బలహీనులకి, అవసరతలలో ఉన్నటువంటి బిడ్డలకు సేవ చేసే ఆధిక్యత దేవుడు అనుగ్రహించినాడు. ఈ దినాన ప్రత్యేకించి క్రిస్మస్ పండుగ జరుగుతున్నటువంటి వేళ దేవాలయ పక్షాన, దేవాలయ పాలక వర్గం అంతటి పక్షాన నిండు శుభములను మీకు అందజేస్తూ ఉన్నాను. యేసు ప్రభువుని వారు జన్మించినటువంటి దినాన్ని, క్రిస్మస్ను ఒక పండుగలాగా జరుపుకుంటారండి. వారి ఆదర్శ భావాలు కావచ్చు, వారి ఉన్నతమైనటువంటి బోధనలు కావచ్చు, వారి త్యాగపూరితమైనటువంటి జీవితం కావచ్చు, అనేకులను ప్రేరేపించి ఈ ప్రపంచంలోనే గొప్ప గొప్ప కార్యాలు జరిగించడానికి వారి జన్మ కారణమైనటువంటిదిగా ఉంది. అటువంటి పుణ్య జన్మను జ్ఞాపకం చేసుకొనొచ్చు ఈ దేవాలయంలో ఆరాధనలు జరిగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి.